రైట్ బ్రేకింగ్ చూస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీపై ఉప్పరపల్లి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిందితులను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ ఆర్మ్ యాక్ట్, పోలీసుల మీద హత్యాయత్నంపై లోతైన దర్యాప్తు జరపాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. కస్టడీ పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 20న తీర్పు వెల్లడించనుంది ధర్మాసనం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీపై ఉప్పరపల్లి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిందితులను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. డ్రగ్స్ ఆర్మ్ యాక్ట్, పోలీసుల మీద హత్యాయత్నంపై లోతైన దర్యాప్తు జరపాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. కస్టడీ పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 20న తీర్పు వెల్లడించనుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీపై ఉప్పరపల్లి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తంగా కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఏం జరిగింది, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా కస్టడీ పిటిషన్ పైన 10 రోజుల పాటు కస్టడీకి కావాలంటూ కోరటం జరిగింది. దీని మీద ఉప్పరపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అయితే తీర్పును 20వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో కొన్ని ప్రధాన అంశాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా 5 అంశాలను మెన్షన్ చేశారు. డ్రగ్స్ వీళ్ళు ఎక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకుని వచ్చారు, కాల్పులు ఎందుకు చేశారు అనే విషయాలతో పాటు అసలు ఇక్కడ పార్టీని ఏర్పాటు చేసింది ఎవరు, 3 రకాల డ్రగ్స్ ను ఏ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు అనే దాని మీద నిందితులను ప్రధానంగా విచారించాల్సి ఉంటుంది కాబట్టి కస్టడీకి అప్పగించాలి అనేది ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తెలియజేసినటువంటి అంశం. ఇక అందులో భాగంగానే వాళ్ళ ఉప్పరపల్లి కోర్టులో ఇటు ఇరు వాదనలు విన్న ధర్మాసనం 20వ తేదీన తీర్పు చెబుతామంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పటికే ముగ్గురిని ఇటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే అతని సోదరుడు రితీష్ రెడ్డి, అలాగే ఫైరింగ్ చేసినటువంటి నమిత్ శర్మ వీళ్ళు రిమాండ్ లోనే ఉన్నారు. వీళ్ళు ముగ్గురిని కస్టడీకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి అనేది ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళని ఇన్డెప్త్ గా విచారణ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా 10 రోజుల వరకు కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే పూర్తిగా ఈ డ్రగ్స్ మూలాల మొత్తాన్ని కూడా ఛేదిస్తాము అనేది పోలీసులు ఈ కస్టడీ పిటిషన్ లో తెలిపారు. ఇక మరి 20వ తేదీన దీనిపైన తీర్పు చెబుతామంటూ కూడా కోర్టు తెలియజేసిన నేపథ్యంలోనే ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. థ్యాంక్ యూ రత్నకుమార్.